నైట్ ఆడ మగ పడుకుంటారు, పడుకొని ఏం చేస్తారు? సెక్స్. అబ్బాయిలు ట్రూగా లవ్ చేస్తారా, అమ్మాయిలు ట్రూగా లవ్ చేస్తారా? అబ్బాయిలు. ఎందుకలా? ఎందుకంటే ఒక అమ్మాయిని తన అమ్మాయిల మమ్మీ లెక్క చూసుకుంటారు, అట్లా అని ఆమె క్వాలిటీస్ లేకపోతే ఏదైనా చూసి లవ్ చేస్తారు, కానీ అడ్డంగా లవ్ చేయరు కదా. కొందరు ఉంటారు ఇక అరే ఏమని చేసి వదిలేద్దాం, అట్లా కాకుండా అమ్మాయిని ట్రూలో లవ్ చేసుడు అవి ఉంటాయి కొన్ని. మీ ఆన్సర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ అమ్మాయిలు కూడా ట్రూగా చేస్తారు కదా. నమ్మలేము అది, నమ్మలేము అవి కొన్ని. ఎందుకలా? అందరు అమ్మాయిలు అలా ఉండరు కదా. అమ్మాయి ఫేస్లోనే తెలిసిపోతుంది, బిహేవియరింగ్లో తెలిసిపోతుంది. అంటే మీరు ఫేస్ రీడింగ్ చేస్తారన్నమాట. అవును, చాలా టాలెంట్స్ ఉన్నాయి మీలో అయితే. చెప్పలేను. పగలు కూడా కనిపించే నైట్ ఏంటి? పగలు ఇట్లా కనిపించేది? పగలు కనిపించే నైట్ ఏంటి? ఏంటిది? పెళ్ళాం. అంటే పగలు కూడా అంటే మీకు పెళ్ళం అనిపిస్తుందా? అవును. ఎందుకలా? పొద్దున లేసే పిల్లం కనిపిస్తుంది, నైట్ ఇట్లా పిల్లమే కనిపిస్తుంది. నేను అడిగింది మీరు నన్నే నవ్విస్తున్నారే. పగలు కూడా కనిపించే నైట్ ఏంటి? సన్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అది సన్ కదా. అవును, ఎప్పుడైనా కనిపిస్తుంది, దాని ఇష్టం. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నైట్ ఆడ మగ పడుకుంటారు, పడుకొని ఏం చేస్తారు? సెక్స్. ఏం చేస్తారు అంటే నైట్ ఆడ మగ పడుకొని ఓన్లీ సెక్స్ చేస్తారా? సెక్స్ అని కాదు, ఇక ఏమైనా ఏం చేస్తారు? మాట్లాడుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు వాళ్ళు, దాన్ని మనం చెప్పలేం కదా. ఓకే, మీ ఆన్సర్కి మీ క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే నిద్రపోతారు. ఇష్టం, వాళ్ళు ఇష్టం. అంటే మీరు పడుకోరా అయితే? చెప్పలేం కదా. అంటే మీ దాంట్లో మీకు అట్లా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఏమో తెలియదు, అది చూడాలి. అంటే మీరే అన్నారు కదా, చూడాలి. అది మస్తు మంది అంటుంటారు అట్లా. అన్నంత మీరు చెప్పిన క్వశ్చన్ అట్లా ఉంది. అదే నేనేమంటున్నా, మీరు అడిగే వాటి నేను చెప్తున్నా అంతే. ఓకే, ఇంకా మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లేదు. ఉంది అని ఉంది, ఒక అమ్మాయి ఉంది, అది ఇంకా పెళ్లి చేసుకోవాలి ఆమె. అదొక్కటే నాటాలే, అదొక్కటే నాటాలే. ఆ లవ్ స్టోరీ ఏమన్నా హార్ట్ బ్రేక్ ఏమన్నా అయ్యాయా? నో, ఇంతవరకు కాదు. ఫస్ట్ లవ్ ఇప్పటిదాకా ఉంది, డిగ్రీదే ఇప్పటిదాకా వచ్చింది. అంటే మీది గ్రేటెస్ట్ లవ్ అన్నమాట. ఎన్ని నెలలు అయినా మేము ఆమెనన్నా తగాలి, లేకపోతే ఆమెనే తగాలి, నేనైతే తగా. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను. అంటే తనే సర్దుకపోతుంది అంటున్నారు. అంతే. సరే, మీ లవ్ స్టోరీలో ఏమన్నా స్టంట్స్ ఏమన్నా ఉన్నాయా? స్టంట్ అంటే కొట్లాడతాం డైలీ, డ్రింకింగ్ చేయొద్దంటుంది, మనం పట్టించుకోము అవన్నీ, స్మోక్ చేయదు, మనం లైట్ అవన్నీ. నువ్వు నాకు చెప్తూనే ఉంటా, నేను చేస్తూనే ఉంటా, అంతే. ఫస్ట్ మీ లవ్కి మీరు ప్రపోజ్ చేస్తారా, మీ గర్ల్ ఫ్రెండ్ ప్రపోజ్ చేసింది? నేనే ఫోర్స్ చేశారు కానీ లవ్ చేయమని అడగలేదు? లేదు. అంటే ఎట్లా అడిగినా అంటే ఇండైరెక్ట్గా అడిగిన, నేను చేస్తే ఎట్లా చేయగలుగుతాను అది అడిగి ఆమెను వాడాయించు. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే మిరపకాయ నమిలితే ఏమవుతుంది? కారం అవుతుంది. మంట వస్తుంది. అంటే ఏమవుతుంది? తింటే ఏమైతే నీళ్ళు కారుతాయి కళ్ళలోకి వెళ్ళి. మిరపకాయ నమిలితే 2 భాగాలు అవుతాయి. అవుతాయి, కొరుకుతాం కాబట్టి. ఇప్పుడు మీ లైఫ్లో ఏమైనా సాడ్ కానీ వాట్ ఎవర్ మీ లైఫ్లో ఏమైనా జరిగిన ఒక మూమెంట్స్ ఏమైనా గుర్తుంటే చెప్తారా? నేను చిన్నప్పుడు మమ్మీకి హెల్త్ బాగాలే, అదొక్క సాడ్ మూమెంట్ ఉండే, అంతే. అంటే ఫన్నీ వీడియోస్ ఏమైనా? ఫన్నీ అంటే ఇంక ఇంట్లో డైలీ చెల్లెతోడు కొట్లాడోడు, లేకపోతే ఫ్రెండ్స్ తోటి బయటికి పోయి నేను కొట్టేసి వచ్చాడు, అంతే. అంటే మీ లైఫ్లో ఇన్ని జరిగాయి కదా, ఏదైనా అంటే ఇది గుర్తుండిపోయేలాగా ఏమన్నా ఉందా? ఏమన్నా ఫన్నీ వీడియో కానీ అదర్వైజ్ సాడ్ కానీ ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఏదైనా? మెమరబుల్ మూమెంట్ అంటే ఏం లేదు. డాడీ అంటే ఒక గోల్ చూపెట్టిండు, ఇట్లా ఇట్లా ఈ దారి నీది అని చూపెట్టిండు, ఆ దారితో వెళ్తున్నా. ఇప్పుడు అయితే ఏం అడ్డం రాలే, వచ్చినప్పుడు దాన్ని తగ్గించి పోదాం, అంతేనా? ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్.